హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. 19 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటేనే ఇక్కడ అమరావతిని దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు, దిమ్మిని తమ్మిని చేస్తారు, ఏదో ఒక ఆరోపణలు ఏదో ఒక రూపంలో చేస్తారు.